6 to 10th క్లాస్ గర్ల్స్ స్కిట్ అని రాశారు. మరి ఇక్కడ రెండు దయచేసి. గాడ్ బ్లెస్ యూ సహోదరి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. నా పేరు క్రిస్టియన్. మరి మీ పేరేంటి సహోదరి? నా పేరు ఆశ సిస్టర్. సిస్టర్, మీకు విషయం తెలుసా? మా పక్కింటి ఆయన పెద్ద లగ్జరీ కార్ కొన్నాడు. నేను ఎప్పుడు కొంటానో. అంతేకాదు సిస్టర్, మొన్న మా చుట్టాల వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే ఒక ఆవిడ పట్టు చీర కట్టుకుంది. నేను ఎప్పుడు కొనుక్కుంటానో. హలో, ఏంటి? నేనా? నీ మాట వినాలా? ఆయన నేను నీకు ముందే చెప్పానండి, మీ మాట వినడం కుదరదు అని. ఇక నా మాటే శాసనం. పెట్టేయండి ఫోను. మాట వినాలంట, మాట. సహోదరి, మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారా సహోదరి? నేనెందుకు చేసుకోను సిస్టర్? నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, పరిచర్య చేస్తాను, అలాగే దశం భాగాలు కూడా ఇస్తాను. తెలుసా సిస్టర్? హలో అత్తయ్య, మీ అబ్బాయి ఇప్పుడే ఫోన్ చేశాడు. నేను మీ అబ్బాయి మాట వినాలంట. నేను ఎందుకు వినాలి? నేను జాబ్ చేస్తున్నాను కదా, అయినా నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతుకుతున్నాను కదా. అయినా ఇలా అయితే నా వల్ల కాదు అత్తయ్య. మీ మాట వినాలా? నేను మీ అబ్బాయి మాటే విన్ను, ఇంకా మీ మాట ఎందుకు వింటాను? అయినా ఇలా అయితే నా వల్ల కాదు అత్తయ్య. మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సహోదరి, మరి మనం అలా అనకూడదు కదా సహోదరి. సిస్టర్, మీకు విషయం తెలుసా? మా వాళ్ళు కాకపోయినా మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నా మీద పెత్తనం చేస్తున్నారు. సహోదరి, మరి అలాగంటే బైబిల్లో 1 తిమోతి 2:12 ఏం చెప్తుంది సహోదరి? స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించటకైనను పురుషుల మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవేనంటుంది కదా సహోదరి. అలాగే దేవుని శరీరంలో మరి మనం ఒక భాగంగా నివసిస్తున్నాం కదా, మరి అలా అత్తకోళ్ళు అలా గొడవపడకూడదు కదా సహోదరి. ఎంత వాక్యం విన్నా నేను ఒక కోడలనే కదా సిస్టర్. సర్లేగాని సహోదరి, ఇదంతా పక్కన పెట్టండి. మరి మీ సిద్ధిలో నూనె ఉందా సహోదరి? నా సిద్ధిలో నూనె? మా ఇంట్లో వాళ్ళతో గొడవ పనికే నాకు టైం సరిపోవట్లేదు. ఇంకా సిద్ధిలో నూనె గురించి నాకెక్కడ తెలుస్తుంది? మరి పెళ్లి కుమారుడు వచ్చే సమయం దగ్గర పడుతుంది కదా సహోదరి. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలేని సిస్టర్. అయినా నాకేం తక్కువ? అందం ఉంది, డబ్బు ఉంది, జాబ్ ఉంది, చదువు కూడా ఉంది. నాకే ఆర్డర్స్ వేస్తున్నారు. సర్లేగాని సహోదరి, ఇదంతా పక్కన పెట్టండి. పెళ్లి కుమారుడు వచ్చే సమయం దగ్గర పడుతుంది. వెళ్ళి మీ సిద్ధిలో మరి మీరు సిద్ధపరచుకోండి. సరే సిస్టర్. గాడ్ బ్లెస్ యూ సహోదరి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. నా పేరు సద్గుణ. నేను పెళ్లి కుమారు అక్కడ ఎదుర్కోవడానికి బయలుదేరాను. మరి మీ పేరేం సహోదరి? నా పేరు ఆకర్షణ సిస్టర్. చూడండి నేను ఎంత ఆకర్షణంగా ఉన్నాను. నా పేరు ఆకర్షణ. నేను చూడండి ఎంత ఆకర్షణంగా ఉన్నాను. నేను కూడా పెళ్లి కుమారు అక్కడికి ఎదుర్కోవడానికి బయలుదేరాను సిస్టర్. సహోదరి, మీరు కూటాలకు వస్తారా సహోదరి? ఎందుకు రాను సిస్టర్? ఉపవాసాలు ఉంటాను, 3 గంటల ప్రార్థన చేస్తాను. నేను మీటింగ్ వెళ్ళకపోతే మీటింగే జరగదు సిస్టర్. మీటింగ్లో ఫస్ట్ సీట్ కూడా నాదే.
సహోదరి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ సహోదరి మీరు ఎందుకు సహోదరి స్టైల్గా అలంకరించుకున్నారు? అయినా మీరు నన్నే చూస్తారేంటి సిస్టర్? చర్చిలో ఎంతమంది పఫ్ఫులు పెడుతున్నారు, ఫంకులు కూడా తీస్తున్నారు, చాలామంది మేకప్స్ కూడా వేస్తున్నారు. నేను లైట్గానే వేసాను, మీకు తెలుస్తుందా? మా అన్నయ్య అయితే టాన్ జీన్స్ వేసుకుంటాడు, బ్రాండెడ్ షర్ట్స్ వేసుకుంటాడు, మరి వాడినేమనాలో? సహోదరి వెలుపలి అలంకారము మనకు అలంకారంగా ఉండకూడదు సహోదరి. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి సహోదరి. అది దేవుని దృష్టికి మికిలి విలువ కలది సహోదరి. అయినా దేవుడు పై రూపాన్ని పట్టించుకోడు కదా సహోదరి, హృదయాన్నేగా చూస్తాడు. సహోదరి నీ దేహము దేవుని ఆలయం సహోదరి. అయినా నాకు ఆల్రెడీ వాక్యం మీద వర్తమానం మీద బాగా పట్టుందిలే సిస్టర్. సహోదరి 1 తిమోతి పత్రిక ఏం చెప్తుంది సహోదరి? స్త్రీలు అనుకువయు స్వబుద్ధి గల వారేయుండి తగుమాత్రపు వస్త్రంతో చేతనే కానీ జడలతోనైనను ముత్యములతోనైనను బంగారముతోనైనను తమను అలంకరించుకోకూడదని ఉంది కదా సహోదరి. అయినా సద్గుణ, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, అయినా నీకు ఎన్ని కష్టాలు, శ్రమలు, వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? సహోదరి దేవుడు నన్ను ఒక జ్ఞాపకార్థంగా నిలబెట్టుకోవడానికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి సహోదరి. సహోదరి రాజీ పడకుండా ప్రతి పరీక్షలలో నిలబడి జయించిన వారే పెళ్లి విందుకు వెళ్తారు సహోదరి. ఈ కాలపు వాక్యమే మనలను పరీక్షించేదిగా ఉన్నది సహోదరి. అది సరే కానీ సహోదరి మీ దీపం వెలుగుతుందా సహోదరి? ఎందుకు వెలగట్లేదు? అద్భుతంగా వెలుగుతుంది సహోదరి. మీ సిద్ధిలో నూనె ఉందా సహోదరి? నూనె ఎందుకు? మరి మీరు ఎందుకు బయలుదేరారు సహోదరి? అయినా నీవు కన్యకవే, నేను కన్యకనే. నీవు కూడా పెళ్లి కుమారుడికి ఎదుర్కోవడానికి బయలుదేరావు, నేను కూడా పెళ్లి కుమారుడికి ఎదుర్కోవడానికి బయలుదేరా. నీకు నూనె ఎందుకు? పెళ్లి కుమారు అక్కడ ఆలస్యం అయితే నూనె సరిపోదు కదా సహోదరి. అయినా నా బ్యాగ్లో మేకప్ కిట్లు, పర్ఫ్యూమ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదంటే ఇంకా ఆయిల్ ప్లేస్ ఎక్కడ సిస్టర్? సహోదరి స్త్రీలు సత్క్రియలతో తమను అలంకరించుకోవాలని వాక్యంలో ఉంది కదా సహోదరి. చెప్పావులే అమ్మ. సద్గుణ, నీ గొన్నం నీ దగ్గర ఉంచుకో. గాడ్ బ్లెస్ యూ సహోదరి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. నా పేరు వర్తమానం. నేను పెళ్లి కుమారు అక్కడ ఎదుర్కోవడానికే బయలుదేరాను. నా పేరు సంగశేఖ. నేను కూడా పెళ్లి కుమారు అక్కడ ఎదుర్కోవడానికి బయలుదేరాను సిస్టర్. సహోదరి మీరు పెళ్లి కుమారు అక్కడ ఎదుర్కోవడానికి ఏ విధంగా సిద్ధపడ్డారు? సిస్టర్ మీకు తెలుసా, నేను అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, వృద్ధభారితులకు వెళ్ళి ఫండ్ కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాను తెలుసా సిస్టర్. అవన్నీ మంచివే, కానీ ఈ కాలపు ప్రవక్త ఎవరో తెలుసా సహోదరి? ప్రవక్త? ఆయన ఎవరు సిస్టర్? మలాకి 4:5 యెహోవా నియమించు భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ వద్దకు పంపుదనని ఉంది కదా. ఆ ఏలియాయే ఈ కాలపు మన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్మ్ గారు. ఈ గడియకై వర్తమాన ప్రకారము జీవిస్తూ పెళ్లి కుమారు అక్కడ ఎలా ఎదుర్కోవాలో చెప్పారు. వర్తమానమా? నేను వినలేదే సిస్టర్. మీకు తెలుసా, మేమందరం ఐక్యంగా కలిసి పోయిన సంవత్సరం మణిపూర్ క్రైస్తవుల కోసం ర్యాలీ చేసాం తెలుసా సిస్టర్. అవన్నీ మంచివే, కానీ ర్యాలీలు, ఫండ్ కలెక్ట్ చేయడం, దానాలు చేయడం అవి కాదు సిస్టర్ సిద్ధపాటు. అవే తెలుసు సిస్టర్ మాకు. అవన్నీ పక్కన పెట్టండి. మీ దీపం వెలుగుతుందా సహోదరి? నా దీపమా? ఎంచక్కా వెలుగుతుంది సిస్టర్. మరి మీ సిద్ధిలో నూనెందా సహోదరి? సిద్ధిలో నూనె ఎందుకు సిస్టర్? పెళ్లి కుమారు అక్కడ ఎదుర్కోవాలంటే వర్తమానంతో పాటు సిద్ధపాటు కూడా ఉండాలి కదా సహోదరి. సిస్టర్ నా దగ్గర ఉన్న నూనె సరిపోతుంది సిస్టర్. మీరేమో ప్రవక్త, వర్తమానం అంటున్నారు. అంత ఆలోచించే సమయం నాకు లేదు సిస్టర్. సిద్ధపడి ఉండండి సహోదరి. అప్పుడు చూసుకుందాం లేని సిస్టర్. నేను ఇంకా అనాథాశ్రమాలకి వెళ్ళాలి, టైం సరిపోతుంది. అమెజాన్లో మంచి ఆఫర్ అబ్బాయి, ఏం చూద్దాం. గాడ్ బ్లెస్ యూ సహోదరి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. నా పేరు కృప. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, అలాగే బైబిల్ కూడా చదువుకుంటాను. మరి మీ పేరేంటి సహోదరి? నా పేరు సోషల్ మీడియా సిస్టర్. మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తారా సహోదరి? నేను ఎందుకు చేయను సిస్టర్? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, ఇంకా మేము జూమ్ మీటింగ్స్లో ప్రార్థన కూడా చేస్తాం సిస్టర్. మీకు తెలుసా సహోదరి పెళ్లి కుమారు రాకడానికి మీరు సిద్ధపడ్డారా? హలో హలో రవి, నేను ఇప్పుడే వాట్సాప్లో స్టేటస్ పెట్టాను రా, ఎలా ఉంది? మన చర్చ్లో ఉన్న వాళ్ళందరినీ మ్యూట్ చేసేసా. ఎందుకా మళ్ళీ ఇన్ఫర్మేషన్ అంతా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. సరే సరే చెప్పండి సిస్టర్. సహోదరి మీరు పెళ్లి కుమారు రాకడానికి సిద్ధపడ్డారా? సిస్టర్ 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 ఇప్పుడే అమెజాన్లో మంచి ఆఫర్ అండి సిస్టర్. ఇది అసలు మిస్ చేసుకోవద్దు సిస్టర్. ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో. ఈ డ్రెస్ మీరు వేసుకుంటారా సిస్టర్? సహోదరి బైబిల్లో వాక్యం ఏం చెబుతుంది? 1 తిమోతి 2:9 తమ
తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని మిగులు వెలగల వస్త్రములు అలంకరించకూడదని వాక్యం చెబుతుంది కదా సహోదరి. సిస్టర్ అది పక్కన పెడితే మీరు ఎప్పుడూ నన్నే చూస్తున్నారు సిస్టర్. ఎంతమంది రీల్స్ షార్ట్స్ చూడట్లేదు, ఎంతమంది స్నాప్లో ఫొటోస్ అప్లోడ్ చేయట్లేదు, మీరైతే నన్ను ఎప్పుడు చూస్తున్నారు. సహోదరి అందరి గొడవ మీకెందుకు? మీ సంగతి మీరు చూసుకోవాలి కదా. అది సరే కానీ సహోదరి, మీ దివిటి వెలుగుతుందా? ఎందుకు వెలగట్లేదు సిస్టర్? చక్కగా వెలుగుతుంది సిస్టర్. మరి మీ సిద్ధలో నూనె ఉందా సహోదరి? సిద్ధులో నూనె ఎందుకు సిస్టర్? పెళ్లి కుమార్ రాకడ ఆలస్యం అయితే నూనె కావాలి కదా సహోదరి. అది సరి కానీ ఫేస్బుక్ యూట్యూబ్ షార్ట్స్ చూడడానికి టైం సరిపట్లేదు అంటే మళ్ళీ మీరు ఎక్స్ట్రా అంటున్నారు సిస్టర్. నేను ఇంకా జూమ్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలి సిస్టర్. మీరు వెళ్తే నేను వెళ్తాను సిస్టర్. పెళ్లి కుమార్ రాకడికి మీరు సిద్ధపడండి సహోదరి. సరేలేండి సిస్టర్, టైం వేస్ట్ చేసి. గాడ్ బ్లెస్ యూ సహోదరి. నా పేరు ప్రేమ. నేను పెండ్లి కుమార్ రాకని ఎదుర్కోవడానికి బయలుదేరాను. గాడ్ బ్లెస్ యు సిస్టర్. నేను కూడా పెండ్లి కుమార్ అక్కడ ఎదుర్కోవడానికి బయలుదేరాను. మీ పేరేంటి సహోదరి? నా పేరు ఇంతకు మీరు మా ఊళ్ళేనా? మీ వాళ్ళ అంటే ఎవరు సహోదరి? అయ్యో తెలీదా? అదేనండి పెళ్ళిళ్ళలో గోత్రాలు కులాలు చూస్తారు కదా, అది. అదేంటి సహోదరి, మనందరం క్రీస్తు రక్తంలో కడగబడిన వారం కదా సహోదరి. మనకు కులం లేదు కదా సహోదరి. పరిశుద్ధాత్మకు కూడా కులం లేదు, కాబట్టి నాకు కూడా కులం లేదు సహోదరి. మీరు అన్న చెప్పండి సిస్టర్, నేను విన్ను. ఇంత విషయం ఏంటి చెప్పండి త్వరగా. మీ దివిటి వెలుగుతుందా సహోదరి? నా దివిటి బాగానే వెలుగుతుంది సిస్టర్. మరి మీ సిద్ధులో నూనెందా సహోదరి? సిద్ధిలో నూనె ఎందుకు? నా దివిటి వెలుగుతుంది కదా. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే నూనె కావాలి కదా సహోదరి. అప్పుడు చూద్దాంలేండి సిస్టర్. ఇప్పుడు అర్జెంట్గా మా ఊళ్ళో ఓని ఫంక్షన్కి వెళ్ళాలి. అసలుకే వాళ్ళందరూ మా వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళందరూ నన్ను చులకనగా చూస్తారు సిస్టర్. అసలుకే వాళ్ళందరూ మా వాళ్ళు. సహోదరి, క్రీస్తు శరీరంలో మీరు భాగమై ఉన్నారు. నూతన జన్మ ఉన్న వారికి కులం మతం ఉండదు సహోదరి. మీరు ఇలా కులం వేలేసేస్తారు మా వాళ్ళు అంటే ప్రభు రాకండి మీరు ఎదుర్కోలేరు సహోదరి. మీరు వచ్చి మా అయ్యగారులానే మాట్లాడుతున్నారు సిస్టర్. మా అయ్యగారు కూడా అంతే, కులం వద్దు ఆచారాలు వద్దంటారు సిస్టర్. ఎంత చర్చికి వెళ్ళినా ఎంత ప్రార్థన చేసుకున్నా కులమే కదా సిస్టర్. కొంతమంది వాళ్ళ సంగతి చూసుకోకుండా అలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్తారు. వాళ్ళు ఏదో పరిశుద్ధుల్లాగా. అలాంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు సిస్టర్. సహోదరి, దేవుని ప్రేమించేవాడు తన సహోదరిని కూడా ప్రేమించాలని వాక్యంలో ఉంది కదా. మేము పాటలు పాడితే ఎంత ఉజ్జీవంగా ఉంటుందో. అందరూ ఆత్మను నాట్యం చేస్తారు తెలుసా సిస్టర్. ఇవన్నీ ప్రేమ లేకుండా చేస్తున్నామా? ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. పరిపూర్ణ ప్రేమ లేకపోతే అది వ్యర్థమే కదా సహోదరి. మీరు ఎన్నన్నా చెప్పండి సిస్టర్. కొంతమంది వాళ్ళే భక్తిపరులా మాట్లాడతారు, అందుకే నాకు అస్సలు నచ్చదు. ప్రేమ త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, అన్నిటినీ ఓర్చును. ప్రేమ కొరకు ప్రయాసపడమని పౌలు గారు వాక్యంలో చెప్పారు కదా సహోదరి. సిస్టర్ అందరూ వాక్యంలో ఉన్నట్టు చేస్తున్నారు ఏంటి? వెళ్ళి వస్తాను సిస్టర్, పాటల ప్రాక్టీస్ ఉంది. ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి. అయ్యో నా దివిటి ఆరిపోతుంది. అయ్యయ్యో నా దివిటి కూడా ఆడిపోతుందే. అయ్యయ్యో నా డ్యూటీ కూడా ఆరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? అయితే బుద్ధిగల కన్యకల దగ్గరికి వెళ్ళి అడుగుదాం. పదండి పదండి. ఏ సహోదరి, పెళ్లి కుమారుడు వచ్చే సమయం అయింది. మన డ్యూటీలను మనం సిద్ధపరచుకుందాం రండి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. మీ నూనెలో కొంచెం నూనె మాకు ఇవ్వరా సహోదరి? నూనె మీకును మాకును సరిపోదు సహోదరి. మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి. త్వరగా వెళ్దాం పదండి పదండి.
అయ్యో బుద్ధి గల కన్యకలు వేరి పెళ్లి కుమారుడేడి. అయ్యా అయ్యా తలుపు తీయండి అయ్యా. అయ్యా అయ్యా తలుపు తీయండి అయ్యా. అయ్యా అయ్యా తలుపు తీయండి అయ్యా. నా గురించి ఒక్కసారి తలుపు తీయండి అయ్యా. నేను ప్రతి నెల దశంభాగాలు ఇచ్చేదాన్ని, అలాగే పరిచర్య కూడా చేసేదాన్ని. నా గురించి ఒక్కసారి తలుపు తీవా. అయ్యా అయ్యా తలుపు తీయండి అయ్యా. నేను ప్రతిసారి ఉపవాసాలుండి 3 గంటల ప్రార్థన చేసి ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యాను కదా. ఒక్కసారి తలుపు తీయండి అయ్యా. అయ్యా అయ్యా తలుపు తీయండి అయ్యా. నేను అనాథాశ్రమాలకి వరద బాధితులకు ఫండ్ కలెక్ట్ చేసి ఆహారం బట్టలు పంచానయ్యా. అయ్యా అయ్యా ఒక్కసారి తలుపు తీయండి అయ్యా. ఒక్కసారి తలుపు తీయండి అయ్యా. అయ్యా అయ్యా తలుపు తీయండి అయ్యా. నేను యూట్యూబ్లో చాలా ప్రసంగాలు విన్నానయ్యా. మేము జూమ్ మీటింగ్లో చాలా ప్రార్థన కలిసి చేస్తామయ్యా. అయ్యా అయ్యా ఒక్కసారి తలుపు తీయండి అయ్యా. అయ్యా అయ్యా తలుపు తీయండి అయ్యా. ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి తలుపు తీయండి అయ్యా. పాటలు పాడాము, వాయిద్యాలు వాయించాము, నీ నామంలో ఎంతగానో స్తుతించాం కదయ్యా. ఒక్కసారి తీ ప్రభువా. యేసయ్యా ఒక్కసారి మా కోసం తిరిగేసయ్యా. మిమ్ము నెరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయ్యో దేవా, నేను ఎంత పెద్ద పాపం చేశానయ్యా. ప్రభువా తండ్రి, నా భర్త మాట వినకుండా, అత్తగారి మాట వినకుండా, నీ వాక్యం చెప్పినట్లుగా చేయకుండా, నీ వాక్యానికి లోబడకుండా నేను ఎంతో పెద్ద పాపం చేశానయ్యా. దీనివల్ల నేను ఎంతో నష్టపోయాను ప్రభువా. అయ్యో అయ్యో దేవా, తరపున ఎంత చెప్పినా వినిపించుకోలేదయ్యా. ఎంతమంది నా ప్రవక్తని మార్చుకోమన్నా మార్చుకోలేకపోయాను. అయ్యో వాక్యంలోనే ఆనందం ఉంటుందని తెలుసుకోలేకపోయాను. ఇదే సంతోషమని అనుకున్నాను. అయ్యో దీనివల్ల నేను ఎంతో నష్టపోయాను. అయ్యా ప్రభువా, ప్రభు రాకుడి ఎలా ఎదుర్కోవాలో ప్రవక్త తెలియజేస్తాడని వర్తమానం చెప్పింది ప్రభువా. నేను వినలేకపోయాను. అయ్యో ప్రభువా, ఎంత గొప్ప కృపను పోగొట్టుకున్నానా. అయ్యో దేవా, నేను సోషల్ మీడియా నేను సంతోషం అనుకున్నాను. ఆ కృప ఎంత చెప్పినా నేను వినలేదు. ఇంత మంచి అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను. అయ్యో దేవా. అయ్యో ఇంత గొప్ప అవకాశం నేను ఎలా పోగొట్టుకున్నాను. అయ్యో దేవా, ప్రేమ ఎంతగానో చెప్పింది. నాకు ప్రేమ లేకపోతే ఇంకెన్ని వ్యర్థమే, ఎన్ని చేసినా వ్యర్థమే అని చెప్పింది. నేనే వినిపించుకోలేదు. ఇంత గొప్ప నేను పోగొట్టుకున్నానా దేవా. అయ్యో ఇంత కృప నేను వేస్ట్ చేసుకున్నాను. అయ్యో దేవా. అయ్యో మన సహోదరి సహోదరులారా, అక్కడ జరిగిన విషయం మీరు చూచారు. వారందరూ కూడా పరిశుద్ధుల్లా కనిపించారు. వాళ్ళందరూ పవిత్రులే. అయితే అందులో కొందరు బుద్ధి గలవారు, కొందరు బుద్ధి లేనివారు. వారికి వీరికి తేడా దివిటీల్లో నూనె మాత్రమే. వారు మంచి కార్యాలు చేశారు, వారు పాటలు పాడారు, చర్చిలకు వెళ్ళారు, ఎన్నెన్నో కార్యములు చేశారు. కానీ దేవుడు చివరిలో వారిని అక్రమం చేయవారులారా నాయదు నుంచి తొలగిపోండి అనే మాట చెప్తా ఉన్నాడు. చివరికి ఏం జరిగిందో మీరు చూసారా? వారికి అవకాశం ఉండగా వారు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించలేకపోయారు. మేమేం కలిగి ఉన్నామో, ఏ భక్తి కలిగి ఉన్నామో అదే మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతుంది, తప్పనిసరిగా మేము దేవునితో ఉంటామనుకున్నారు. కానీ వారి ఆశలని నిరాశలైనవి. వారెంతో మోసపోయారు. చివరికి సమయం ముగించబడింది, ద్వారం మూయబడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది మాత్రమే సమయం. దివిటీల్లో నూనె నింపుకునే సమయం ఇదే.
ఈ కాలమందు దేవుడిచ్చిన ఉన్నతమైన గొప్ప వాక్యమే పరిశుద్ధాత్మ బాప్తిసానికి మమ్మల్ని నడిపించేదిగా ఉంది. కనుకనే సమయం ఉండగానే మీరు ప్రార్థించి జీవితాలను చక్కబెట్టుకొని ఏ రకంగా మనం జీవిస్తే పరిశుద్ధాత్మతో నింపబడతామో ఆ విధంగా దేవుని వాక్యానికి లోబడి పరిశుద్ధాత్మను పొందవలసిందిగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సమయం ముగించబడిందంటే మీరు ఏమి చేయలేరు సుమా. కనుక ఇంకా సమయం ఉండగానే దేవుడు దర్శిస్తుండగానే దేవుడు మీతో మాట్లాడుచుండగానే మీరు పరిశుద్ధాత్మ కోసం వెలుగెత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి, ఆత్మతో నింపబడండి, సిద్ధపడండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.